మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఆయన ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో, ఆయన ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నారో మనందరం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇంత పాదయాత్ర చేసి దాదాపు ప్రజలు కష్టాలు, అటు రైతులు కానీ, మహిళలు కానీ, మెకానిక్స్ కానీ, అన్ని రంగాలలో కూడా ఏ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కో దాని మీద ఆయన ఈరోజు చేపడుతున్న పనులు కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి బాటలో, వాళ్ళ తాతయ్య బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాల్లో ఒక యువనాయకుడిగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన మళ్ళీ పుట్టినరోజులు చేసుకోవాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, వాళ్ళ నాన్నగారి మాదిరి మళ్ళా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భగవంతుడు కోరుకుంటూ ఆయన ఈరోజు బయట వేరే కంట్రీలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువత కానీ, పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆయనకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా రాష్ట్రంలో మార్పు వస్తుంది. యువనాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మార్పుతోటి ప్రజలు ఎవరైతే ఈరోజు ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలనా విధానంలో ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.